ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 21వ తేదీ శనివారం రోజున మిథున రాశి వారి యొక్క దినఫలాలు వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఈ వార్త అందుతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంటాయి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులని కానీ బంధువులని కానీ వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం రోజున దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం లోపు మీకు ఒక వార్త అందుతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులది కావచ్చు. ఏదైనా ఒక దానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈరోజు వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఈ అంశం అయినా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మిథున రాశి వ్యక్తులు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి ఒక రెమినేషన్ అనేది రాబోతుంది. ఆ తర్వాత ఆదాయ మార్గానికి మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇక షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టాన్ని చవి చూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశంలో షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు అనేది పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయితే లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకొని ఇతరులకు సహాయం చేయడం మీకు
చాలా మంచిది, కీడు చెయ్యదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపారం జీవితం గురించి మీకు ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్య ఎంపిక చేసుకుంటారు. ఇక వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు అనేది సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడినట్లయితే కనుక ఈరోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఇంకా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ గురించి ఇతరులను ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మిమ్మల్ని రెమినేషన్గా చూపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా ఈరోజు మిథున రాశి వారికి మీరు బయటకు వెళ్ళే సమయంలో 2 లవంగాలను ఒక ఎరుపు రంగు కాగితంలో కావచ్చు, ఎరుపు రంగు వస్త్రంలో కావచ్చు, మీరు ఫోల్డ్ చేసుకొని అంటే మడత పెట్టుకొని దాన్ని జేబులో కానీ హ్యాండ్ కర్చీఫ్లో కానీ పెట్టుకొని బయలుదేరండి. అప్పుడే మీరు నరదృష్టి ప్రభావం నుండి బయటపడతారు. అలాగే మీరు వెళ్ళే పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది, పూర్తి అవుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళండి. గణపతిని ఆరాధించండి. దీపారాధన ఖచ్చితంగా చేసుకొని బయలుదేరండి. మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. అయితే మిథున రాశి వారిపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా మీరు నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో పెద్దల సహాయంతో మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయించుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడుల నిర్ణయం అనేది చాలా ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జూన్ 21వ తారీఖు శనివారం రోజున సాయంత్రం లోపు మీరు ఒక వార్తను వింటారు. ఆ వార్త ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదా. శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య శని స్తోత్రం పారాయణం చేయండి. ఇక శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానం ఇవ్వండి. మరిన్న శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.